Today our topic is cryopreservation. Okay, this is very important topic for examination point. Okay, so it is a topic present in 5th unit aquaculture management paper law. సో దీని గురించి మీరు బయోటెక్నాలజీలో నేర్చుకున్నారు. మళ్ళీ కొన్ని అంశాలు ఇంకా ఏమేమి ఉన్నాయనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో I will show you that matter. Okay, matter. See the cryopreservation is okay. So అతి శీతల పరిరక్షణ అని కూడా అంటాం దీన్ని, క్రయోప్రిజర్వేషన్. సో చేపల చూడండి, చేపల బీజ కణాలు అతి శీతల పరిరక్షణ, ఫిషెస్ గార్మెంట్ సెల్స్, హౌ దే ఆర్ ప్రొటెక్టెడ్ అనేది. సో క్రయోప్రిజర్వేషన్ అనేది స్థల బాహ్య సంరక్షణ పద్ధతి. అంటే ఏంటి? XI2. ఓకే, సో XI2 ప్రొటెక్షన్ అంటాం దీన్ని. సో ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్, స్థల బాహ్య సంరక్షణ పద్ధతిని XI2 అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మరి ఇటువంటి ఈ పద్ధతిలో చేపల యొక్క శుక్ర కణాలు, అంటే చేపల స్పెర్మ్ సెల్స్ ఆఫ్ ఫిషెస్, చేపల శుక్ర కణాలని, అండ్ ఎగ్ సెల్స్ ఆఫ్ ద ఫిషెస్, అండాలను, మరియు అదేవిధంగా ఎంబ్రియోస్ ఆఫ్ ద ఫిషెస్, సో వాటి యొక్క పిండాలను. ఓకే, సో జీవించగలిగిన అన్కాన్షియస్ స్టేట్లో, అంటే అచేతన స్థితిలో, అల్ట్రా శీతల ఉష్ణోగ్రతల్లో, అతి తక్కువ ఉష్ణోగ్రత టెంపరేచర్, వెరీ లో టెంపరేచర్, సో అల్ట్రా శీతల ఉష్ణోగ్రతల్లో స్టోర్ చేయడం జరుగుతుంది, నిల్వ ఉంచుతారు. సో ఎంత చూడండి, -80 degrees C. ఓకే, అంత టెంపరేచర్లో దీన్ని -80 degrees C అంత తక్కువ టెంపరేచర్లో ఇక్కడ వీటిని, సో అండాలను కానీ లేదా శుక్ర కణాలను కానీ, ఎగ్ సెల్స్ ఆర్ స్పెర్మ్ సెల్స్ ఆర్ ఎంబ్రియోస్ ఆఫ్ ఫిషెస్ స్టోర్డ్ ఎట్ వెరీ లో టెంపరేచర్ స్టోర్ చేస్తారు, నిల్వ కొరకు. సో అందుకోసం ఘనరూప సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఈ క్రయోప్రిజర్వేషన్ లో ఇంకొక రసాయన పదార్థం ఇది. దీన్ని కూడా కంపల్సరీ యూజ్ చేస్తారు, ఘనరూప కార్బన్ డైఆక్సైడ్. దీన్నే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటాము ఇంగ్లీష్లో. సో అటు -196 degrees C సెంటిగ్రేడ్లో అంత టెంపరేచర్లో నిల్వ చేయటం కంటే స్టోర్ చేయటకు ఇంకా వేరొక కెమికల్ ఇక్కడ కావాలి మనకి, లిక్విడ్ నైట్రోజన్. సో ద్రవ నత్రజనిని ఉపయోగిస్తారు. ఓకే, సో సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా లిక్విడ్ నైట్రోజన్, ద్రవ నత్రజనిని గుర్తుపెట్టుకోవాలి. లిక్విడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రయోప్రిజర్వేషన్. ఓకే, ద్రవ నత్రజనిని ఉపయోగిస్తారు. ఎంత టెంపరేచర్ అంటే -196 degrees C. ఇంత అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది. వేటినంటే స్పర్మ్ సెల్స్, ఎగ్ సెల్స్ అండ్ ఎంబ్రియోస్ ఆఫ్ ద ఫిషెస్. సో ఈ యొక్క ఉష్ణోగ్రత స్థితుల్లో, ఈ టెంపరేచర్లో, ఉష్ణోగ్రత స్థితుల్లో ఇక్కడ జీవ సంబంధ పదార్థానికి, అటువంటి సైటోప్లాస్మిక్ సబ్స్టాన్సెస్కి ఎటువంటి హాని కలిగించే ఎంజైమ్లు, హాని కలిగించే ఎంజైమ్లు లేదా రసాయనిక చర్యలను ప్రభావవంతంగా నిలిపివేయబడతాయి. నో ఎనీ హార్మ్ఫుల్ కెమికల్ రియాక్షన్స్, కెమికల్ ఎంజైమ్స్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. సో అవన్నీ కూడా ప్రివెంట్ చేయబడతాయి, నిలిపివేయబడతాయి ఈ యొక్క క్రయోప్రిజర్వేషన్ లో. ఓకే, ఈ పాయింట్స్ మీరు రాయవలసి ఉంటుంది. టెంపరేచర్ గుర్తుపెట్టుకోండి. క్రయోప్రిజర్వేషన్ టెంపరేచర్ అంటే -196 degrees C. కెమికల్స్ అంటే ఈ రెండు ఉపయోగిస్తారు, సాలిడ్ CO2 ఘనరూప కార్బన్ డైఆక్సైడ్ ని, అదేవిధంగా లిక్విడ్ నైట్రోజన్ ని ఉపయోగించి అతి తక్కువ ఉష్ణోగ్రత దగ్గర వాటిని స్టోర్ చేస్తారు, స్పెర్మ్ సెల్స్ ఆర్ ఎగ్ సెల్స్ ఆర్ ఎంబ్రియోస్ ఆఫ్ ద ఫిషెస్. ఓకే, సో
చేపలలో క్రయో ప్రిజర్వేషన్. నెక్స్ట్ అది రాసిన తర్వాత ఇదంతా డెఫినేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ రైట్ అబౌట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద ఫిష్ క్రయో ప్రిజర్వేషన్. ఓకే, సో యూజెస్ ఆఫ్ ద క్రయో ప్రిజర్వేషన్. ఓకే, ఫర్ ఫిషెస్, చేపలలో క్రయో ప్రిజర్వేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి? సో క్రయో ప్రిజర్వేషన్ ద్వారా ప్రత్యుత్పత్తి కారక బీజ కణాలను నిల్వ చేసినప్పుడు ఆ గార్మెంట్ సెల్స్ ని మనం స్టోర్ చేయొచ్చు. నిల్వ చేసినప్పుడు అవి చాలా సంవత్సరాల పాటు, మెనీ ఇయర్స్ దే ఆర్ ఇన్ సేఫ్ పొజిషన్. సంవత్సరాల పాటు వాటి శక్తిలో కానీ సామర్థ్యంలో కానీ ఎటువంటి మార్పులు ఉండవు. నో చేంజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ, ఇన్ దేర్ ఎనర్జీ ఆర్ ఎఫిషియన్సీ. ఆ గార్మెంట్ సెల్స్ లేదా ఎంబ్రియోలో కానీ అవి ఎనర్జీ గ్రోత్ ఎఫిషియన్సీలో ఎటువంటి మార్పులు, ఎటువంటి చేంజెస్ జరగవు అక్కడ. అట్లాగే అన్కాన్షియస్ స్టేట్లో ఉంటాయి. మార్పులు పొందకుండా జీవించి ఉంటాయి. లైవ్ కండిషన్లో ఉంటాయి, బట్ అన్కాన్షియస్ స్టేట్. నో లాస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ నో లాస్ ఆఫ్ ఎఫిషియన్సీ. అట్లా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకొక రకమైన ఎనదర్ యూస్, లైంగిక పరిపక్వత అంటే సెక్సువల్ మెచ్యూరిటీ. సో లైంగిక పరిపక్వత వేరు సమయాల్లో, డిఫరెంట్ సీజన్లో కొన్ని మెచ్యూరిటీ, లైంగిక పరిపక్వత అనేది, సెక్సువల్ మెచ్యూరిటీ జరుగుతుంది ఫిషెస్ లో కూడా. లైంగిక పరిపక్వత వేరు సమయాలలో ఉండే మగ ఆడ చేపల బీజ కణాలను, అటువంటి గార్మెంట్ సెల్స్ ఆఫ్ ఫిషెస్ వాటిని స్టోర్ చేసి నిల్వ ఉంచడం ద్వారా నిల్వ ఉంచడం ద్వారా వాటిని తర్వాత ఫర్టిలైజేషన్ యూజ్ చేయడం జరుగుతుంది. సేమ్ టైమ్ ఆ రెండు మెచ్యూర్ కావు, స్పర్మ్ సెల్స్ అండ్ ఎగ్ సెల్స్ ఆఫ్ ద సమ్ ఫిషెస్ ఒకేసారి మెచ్యూర్ కావు. అటువంటి వాటిని స్టోర్ చేసి వాటిని ఫలదీకరణం చేయవచ్చు. ఈ యొక్క క్రయో ప్రిజర్వేషన్ ప్రాసెస్ ద్వారా ఫలదీకరణం, జీవుల ఉత్పత్తి సమస్యను అధిగమించవచ్చు. సో ఆ విధంగా ప్రాబ్లమ్స్ మనం ప్రొడక్టివిటీ రేట్ని మనం అధిగమించవచ్చు ప్రాబ్లమ్ని. సో నెక్స్ట్ ఎన్నుకోబడిన చేపల్లో సెలెక్టెడ్ ఫిషెస్, ఎన్నుకోబడిన చేపలలో బ్రీడింగ్ ప్రజననాన్ని సులువుగా, అంటే ఈజీ బ్రీడింగ్ కోసం, ప్రజనాన్ని సులువుగా చేపట్టి ఉన్నతమైన చేప జాతులను పొందవచ్చు. We will produce the outstanding good characteristic fishes. By this method, those fishes are selected fishes. వాటిలో ఈజీగా బ్రీడింగ్ జరిపేటట్లు చేసి వాటి ఫలితంగా మనం ఉన్నత జాతి చేపలను పొందవచ్చు. గుడ్ క్యారెక్టరిస్టిక్ ఫిషెస్ మనం పొందవచ్చు. అదేవిధంగా హ్యాచరీలు అంటే ఏంటి? హ్యాచరీ అంటే వేర్ స్మాల్ యంగ్ ఫిషెస్, ఫ్రైస్, ఫింగర్లింగ్స్ అని చెప్పాం కదా. సో గుడ్ల నుంచి బయటకు వచ్చి ఆ పిల్లల్ని ఉత్పత్తి చేసే కేంద్రాలనే హ్యాచరీస్ అంటాం, హ్యాచరీస్ అని పిలుస్తాం. హ్యాచరీస్ రకాల గురించి మీకు ఇంతకుముందు ఎస్ఏలో చెప్పారు. పిల్లల ఉత్పత్తి కేంద్రాలనే సెంటర్స్ విచ్ ప్రొడ్యూస్ ద ఫ్రైస్ అండ్ ఫింగర్లింగ్స్, స్మాల్ ఫిషెస్, దోస్ సెంటర్స్ ఆర్ కాల్డ్ ద హ్యాచరీస్. సో హ్యాచరీస్లలో అధిక సంఖ్యలో, అక్కడ ఏం జరుగుతుంది, అధిక సంఖ్యలో బ్రూడ్ స్టాక్, ఎక్కువగా ఈ పిల్లల్ని ఏం చేస్తారు, మేనేజ్ చేస్తారు. బ్రూడ్ స్టాక్ ని నిర్వహణ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. సో వీటిలో కూడా ఈ క్రయో ప్రిజర్వేషన్ కూడా ఆ విధంగా కొంత బాధ్యతను నెరవేర్చడం జరుగుతుంది. బ్రూడ్ స్టాక్ నిర్వహణ చేయాల్సిన అవసరాన్ని కొంత తగ్గిస్తుంది. హ్యాచరీస్ లో అన్ని అక్కడే కాకుండా ఈ క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ లో కూడా మనం వాటిని స్టోర్ చేయవచ్చు. బ్రూడ్ స్టాక్ నిర్వహణ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ కమ్ టు ఎనదర్ యూస్, జన్యుపరంగా అంటే జన్యుపరంగా ముఖ్యమైనటువంటి చేప జాతులను, ఇంపార్టెంట్ ఫిష్ స్పీసీస్, జన్యుపరంగా ముఖ్యమైనటువంటి చేప జాతులను నిల్వ చేసుకోవటం వలన, వాటి స్టోర్ చేసుకోవటం వలన బ్రూడ్ స్టాక్ నిర్వహణ, ఆ బ్రూడ్ స్టాక్ మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు, తగ్గుతుంది. సో ఆ విధంగా కొన్ని సెలెక్టెడ్ ఫిషెస్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అందువల్ల చేసుకోవటం వల్ల ఏమవుతుంది, ఈ బ్రూడ్ స్టాక్ యొక్క మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అంతరించే చేప జాతులు అంటే ఏంటి? ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ సమ్ ఫిషెస్. అంతరించే అంటే ఏంటి? త్వరలో భవిష్యత్తులో అవి విలుప్తమవుతాయి అటువంటి జాతులు.
అంతరించే చేప జాతులు, తర్వాత ప్రమాదం పొంచి ఉన్న ఓకే చేప జాతుల బీజ కణాలని గామెట్ సెల్స్ ఆఫ్ దోస్ స్పీసీస్ ఆల్సో ఓకే అటువంటి బీజ కణాలను క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ లో మనం స్టోర్ చేసి నిల్వ ఉంచి ఎక్కువ టైం మనం వాటిని ఉండేటట్టు చూసుకోవచ్చు. నిల్వ ఉంచి ఓకే వాటి జాతిని దట్ స్పీసీస్ ని ఎక్కువ టైం ప్రొలాంగ్ టైం వాటి జాతిని బీజ ద్రవ్యాన్ని సంరక్షించవచ్చు. ఓకే సో వాటి యొక్క జామ్ ప్లాజం మనం కొన్ని తరాల పాటు ఈ విధంగా ఈ పద్ధతిలో మనం ఈ క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో మనం స్టోర్ చేసి నిల్వ చేసి వాటి నుంచి పిల్లల్ని మళ్ళీ ఓకే పొందవచ్చు. ఆ విధంగా ఆ జాతిని అదృశ్యం కాకుండా మనం ఈ క్రయో ప్రిజర్వేషన్ పద్ధతి ద్వారా ఓకే సంరక్షించవచ్చు మరియు పునరావాసం కల్పించవచ్చు. ఓకే వీ విల్ అగైన్ గివ్ షెల్టర్ టు దోస్ యానిమల్స్. ఓకే సో ఆ విధంగా క్రయో ప్రిజర్వేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎనదర్ యూజ్ ఏకలింగ చేపల సంవర్ధనం సులువుగా చేయవచ్చు. ఈ యొక్క క్రయో ప్రిజర్వేషన్ దిస్ క్రయో ప్రిజర్వేషన్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ కల్చర్ ఆఫ్ ద యూనిసెక్సువల్ ఫిషెస్. అంటే ఏకలింగ చేపల సంవర్ధనం సులువుగా చేయవచ్చు. నెక్స్ట్ యూజ్ అవసరాలకు తగినట్లు సంవత్సరం అంతా ఇయర్ లాంగ్ ఓకే బీజ కణాల ద్వారా చేపలను ఉత్పత్తి చేయవచ్చు. ఓకే సో అక్కడ మరి ఎగ్ సెల్స్ స్పర్మ్ సెల్స్ ఉంటాయి కదా ఈ క్రయో ప్రిజర్వేషన్ సెంటర్స్ లో మనం స్టోర్ చేస్తాం కదా. సో వాటిని ఫర్టిలైజేషన్ చేపించి పిండాలను ఉత్పత్తి చేసి వాటి నుంచి అదే చిన్న పిల్లల్ని మళ్ళీ ఓకే పిల్ల జీవులను ఉత్పత్తి చేయవచ్చు. సో ఆ విధంగా ఈ ఇయర్ లాంగ్ ఈ ప్రాసెస్ మనం ఓకే చేయొచ్చు. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద ఓకే సో యూజెస్ ఆఫ్ ద క్రయో ప్రిజర్వేషన్. ఓకే క్రయో ప్రిజర్వేషన్ వల్ల ఓకే ఉపయోగాలు ఇవన్నీ రాయాలి. ఆల్ దీస్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ కమ్ టు క్రయో ప్రిజర్వేషన్ పద్ధతిలో ఈ మెథడ్ లో అండాలు పిండాల సంరక్షణ ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎగ్ సెల్స్ అండ్ ఎంబ్రియోస్ ఓకే అటువంటి సంరక్షణ అనేది కొంచెం కష్టతరమైనది, కొద్దిగా హార్డ్ గా ఉంటుంది. మరి దీనికి మొదటి కారణం ఫస్ట్ రీజన్ ఏంటి ఓకే సో ఇవి పరిమాణంలో సైజులో కొద్దిగా పెద్దగా ఉంటాయి. ఈ అండాలు కానీ పిండాలు కానీ కొద్దిగా దే ఆర్ బిగ్ ఇన్ సైజ్, కొద్దిగా పెద్దగా ఉండటం. సో నెక్స్ట్ ఇంకొక కాజు రెండవ రీజన్ ఏంటి, రెండవది వచ్చేసరికి క్రయో సంరక్షణ పదార్థాలు ఓకే సో కొన్ని కెమికల్స్ కొన్ని సబ్స్టాన్సెస్ ఉన్నాయి కదా, మరి సాలిడ్ CO2 అని చెప్పుకున్నాము, లిక్విడ్ నైట్రోజన్ చెప్పాము. ఓకే సో అసలు ఆ సబ్స్టాన్సెస్ కావాలి తగినంత. ఓకే ఆ క్రయో ప్రిజర్వేషన్ సంరక్షణ పదార్థాలు అనేవి లభించకపోవడం, ఒక్కోసారి అవైలబుల్ కావు, ఓకే మనకు దొరకపోవచ్చు. సో లభించకపోవడం అయితే శుక్ర కణాల క్రయో ప్రిజర్వేషన్ స్పెర్మ్ సెల్స్ క్రయో ప్రిజర్వేషన్ అనేది క్రయో ప్రిజర్వేషన్ విజయవంతమైంది. ఓకే ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే సో స్పెర్మ్ సెల్స్ క్రయో ప్రిజర్వేషన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే ఫెయిల్ కాలేదు. నెక్స్ట్ శుక్ర కణాల క్రయో ప్రిజర్వేషన్ విధానం. వాట్ ఇస్ ద క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్? ఇది ఇక్కడ విజయవంతమైందని చెప్పాం కదా. శుక్ర కణాల క్రయో ప్రిజర్వేషన్ సక్సెస్ఫుల్ అయింది, విజయవంతమైందని చెప్పాం. మరి అది దాని యొక్క ప్రాసెస్ ఏంటి, మెథడ్ ఏంటి అనేది కూడా మీరు ఉపయోగాలు రాసిన తర్వాత ఓకే వీటిని కూడా రాయాలి. శుక్ర కణాల క్రయో ప్రిజర్వేషన్ విధానం, ప్రాసెస్ ఆఫ్ ద స్పెర్మ్ సెల్స్ క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిషెస్. ఓకే సో శుక్ర కణాల సేకరణ, ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ ద స్పెర్మ్ సెల్స్. ఓకే శుక్ర కణాల సేకరణ, శుక్ర కణాలను మనం చేపల నుంచి సేకరించాలి. స్ట్రిప్పింగ్ పద్ధతి అని ఒకటి ఉన్నది. స్ట్రిప్పింగ్ పద్ధతి లేదా సర్జరీ ద్వారా అంటే ఇక్కడ ఉదర భాగంలో కొద్దిగా కట్ చేయడం కానీ ఓకే విధంగా సర్జరీ ద్వారా శుక్ర కణాలను చేపల నుంచి కలెక్ట్ చేస్తారు. ఓకే sperm cells are collected from the fishes by the methods called రెండు పద్ధతులు ఉన్నాయి, స్ట్రిప్పింగ్ మెథడ్ అండ్ సర్జరీ ఓకే మెథడ్. సో శుక్ర కణాల యొక్క చలనం అక్కడ మూవ్మెంట్ ఆఫ్ ద స్పెర్మ్ సెల్స్ 70% 70% కంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అవుట్ ఆఫ్ 100% ఎంత అవి వాటి యొక్క మూవ్మెంట్ ఎట్లా ఉండాలి, 70% ఓకే అంటే ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. యాక్టివ్ మూవ్మెంట్స్ చూపెడుతున్నాయా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఎక్స్టెండర్ ద్రావణం లేదా విస్తరణి ద్రావణం అంటాం. ఓకే
ఓకే, ఎక్స్టెండర్ లిక్విడ్ ఆర్ దీన్ని విస్తరణ ద్రావణం అంటాం. వాట్ ఈస్ దిస్ లిక్విడ్? ఓకే, సాధారణంగా శుక్ర కణాల సేకరణ, ఈ కలెక్షన్ ఆఫ్ ద స్పెర్మ్ సెల్స్ లేదా ఆర్ సో నిల్వలో ఎక్స్టెండర్ ద్రావణాన్ని ఆ కెమికల్ మనం ఏమనాలి, ఎక్స్టెండర్ ద్రావణం అంటున్నాం. ఎక్స్టెండర్ ద్రావణాన్ని ఓకే సో ఉపయోగిస్తారు. సో ఎక్స్టెండర్ లిక్విడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఓకే, అందువల్ల ఎక్స్టెండర్ ద్రావణం అని ఉన్నాం కదా, ఇక్కడ ఎక్స్టెండర్ ద్రావణం. ఓకే, సో ఆ ద్రావణాన్ని ఇక్కడ శుక్ర కణాల సేకరణ లేదా నిల్వలో స్టాక్ చేయడానికి ఈ ద్రావణాన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఎక్స్టెండర్ ద్రావణం. సో ఈ ద్రావణం శుక్రకణంలో ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ లిక్విడ్? శుక్రకణంలో శక్తి నష్టం జరగకుండా దిస్ సొల్యూషన్ ఎక్స్టెండర్స్ లిక్విడ్ ప్రివెంట్స్ ద ఎనర్జీ లాస్ ఇన్ ద స్పర్మ్ సెల్స్. శుక్రకణంలో శక్తి నష్టం జరగకుండా ఓకే అచేతన జీవన స్థితిలో అన్కాన్షియస్ స్టేట్ లో ఓకే అట్లా కనుక జీవించి ఉంటుంది. అచేతన ఇన్యాక్టివ్ కండిషన్ లో అచేతన జీవన స్థితిలో ఉండేటట్లు చేస్తుంది. ఓకే, ఈ ద్రావణం, ఈ ఎక్స్టెండర్ ద్రావణం అనేది ఓకే అన్కాన్షియస్ స్టేట్ లో వాటిని చేపల్ని ఉండేటట్లు చేస్తుంది ఇన్యాక్టివ్ స్టేట్ లో. సో హాంగ్స్ శాస్త్రవేత్త పేరు హాంగ్స్ తుల్య లవణ ద్రావణాన్ని దాన్ని హెచ్బిఎస్ఎస్ ఎబ్రివేషన్, దాన్ని ద్రావణం యొక్క ఎబ్రివేషన్ సాధారణంగా ఈ ఎక్స్టెండర్ ద్రావణంగా ఉపయోగిస్తారు. ఈ యొక్క సో ఈ యొక్క హెచ్బిఎస్ఎస్ ద్రావణాన్ని ఏమని పిలుస్తాము? ఎక్స్టెండర్ ద్రావణం, ఎక్స్టెండర్ లిక్విడ్ అని పిలుస్తున్నాము. దాన్ని ఏంటి హాంగ్స్ తుల్య అంటే ఏంటి? హాంగ్స్ బ్యాలెన్స్ సొల్యూషన్ హెచ్బిఎస్ఎస్ అని ఉన్నది కదా, ఇది హాంగ్స్ బ్యాలెన్స్. హాంగ్స్ తుల్య అంటే ఏంటి? బ్యాలెన్స్. ఓకే, సాల్ట్ సొల్యూషన్ లవణ ద్రావణం, హాంగ్స్ బ్యాలెన్స్ సాల్ట్ సొల్యూషన్ దాని యొక్క పూర్తి పేరు. సో అటువంటి ద్రావణాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాము? ఇక్కడ ఎక్స్టెండర్ లిక్విడ్ గా ద్రావణంగా ఉపయోగిస్తున్నాం. ఓకే, శుక్రకణాల యొక్క సేకరణ నిల్వల కోసం. ఓకే, సో ఎక్స్టెండర్ ద్రావణంలో ఓకే సో క్రయో ప్రొటెక్టెంట్లు కొన్ని కెమికల్స్, వాటిని ఏమంటున్నాము? అతి శీతల సంరక్షకాలు అంటాము రసాయన పదార్థాలు. సో క్రయో ప్రొటెక్టెంట్లు కూడా ఉంటాయి ఈ ఎక్స్టెండర్ ద్రావణంలో. ఓకే, సో ఇవి కూడా క్రయో ప్రొటెక్టెంట్లు కూడా ఉంటాయి. సో ఇవి బాహ్య కణజాలపు ఎక్స్టర్నల్ టిష్యూ, బాహ్య కణజాలపు మంచు స్ఫటికాల పెరుగుదలను, అంటే ఈ ఐస్ క్రిస్టల్స్ గ్రోత్ జరుగుతుంది కదా, ఎక్కువగా చలిగా ఉండేటప్పుడు ఈ యొక్క ఐస్ స్ఫటికాలు అనేవి మంచు స్ఫటికాలు ఫామ్ అయిపోతాయి ఎక్కువ లో టెంపరేచర్ దగ్గర. అటువంటి ఫామ్ కాకుండా చూస్తుంది. సో ఇవి క్రయో ప్రొటెక్టెంట్ అనేవి బాహ్య కణజాలపు మంచు స్ఫటికాల పెరుగుదలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఓకే, ఈ యొక్క క్రయో ప్రొటెక్టెంట్స్ ఆఫ్ ద extended solution prevents the formation of the ice crystals on the external tissues. Okay, బాహ్య కణజాలాల మీద చిన్న చిన్న మంచు స్ఫటికాలు ఏర్పడకుండా తగ్గిస్తాయి, నిరోధిస్తాయి. సో అంతేకాకుండా ఇంకా ఓకే కణంలో ఏం జరుగుతుంది? కణంలోకి ప్రవేశించి ఓకే సో శుక్రకణం ఘనీభవన ఉష్ణోగ్రతను, ఆ శుక్రకణం అనేది ఘనీభవన ఉష్ణోగ్రతను తట్టుకునేటట్లు చేస్తుంది. ఆ లో టెంపరేచర్ ను కూడా తట్టుకునేటట్టు ఆ స్పర్మ్ సెల్స్ కి ఆ ఎఫిషియన్సీని కలిగిస్తుంది ఈ ఎక్స్టెండర్ సొల్యూషన్. సో సాధారణంగా ఉపయోగించే క్రయో ప్రొటెక్టెంట్లు, వాటికి ఎగ్జాంపుల్స్ క్రయో ప్రొటెక్టెంట్లకు ఉదాహరణలు ఏంటి? ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ ద నార్మల్లీ యూజ్డ్ క్రయో ప్రొటెక్టెంట్స్? ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ డైమిథైల్ సల్ఫాక్సైడ్ DMSO అంటున్నాం. ఓకే, ఇది ఒక రకమైనటువంటి క్రయో ప్రొటెక్టెంట్. నెక్స్ట్ ప్రోపిలీన్, ఇట్ ఈస్ ఆల్సో క్రయో. ఇవన్నీ కూడా ఉదాహరణలే. ప్రోపిలీన్, గ్లిజరాల్, గ్లైకాల్, ఇథిలిన్, సో గ్లైకాల్, ఇవన్నీ మొదలై ఎక్సెట్రా. ఆల్ దీస్ ఆర్ దీస్ కెమికల్స్ యూజ్డ్ యాజ్ ద క్రయో ప్రొటెక్టెంట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఆ స్పర్మ్ సెల్స్ లో ఎనర్జీ లాస్ కాకుండా ఓకే లో టెంపరేచర్ ని తట్టుకునేటట్లు చేస్తాయి.
నెక్స్ట్ విలీనకారుల తయారీ. విలీనకారుల తయారీ. సో ఈ యొక్క విలీనం అవడానికి అంటే కలిసిపోవడానికి ఉపయోగపడే కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇది విలీనం అవడం అంటే కలిసిపోవడం. విలీనకారుల తయారీ. సో శుక్రకణ క్రయో ప్రిజర్వేషన్, స్పెర్మ్ సెల్స్ క్రయో ప్రిజర్వేషన్ విజయవంతం కావడం ఇది కావడానికి ఏంటి? ఎక్స్టెండర్ ద్రావణం. ఓకే, ఆ విధంగా సక్సెస్ ఆఫ్ ద క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ ఈజ్ డ్యూ టు ఎక్స్టెండర్ సొల్యూషన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. మరియు అంతేకాకుండా క్రయో ప్రొటెక్టాంట్లు కూడా అవి ఉపయోగపడతాయి. అట్లా క్రయో ప్రిజర్వేషన్ లో, శుక్రకణ క్రయో ప్రిజర్వేషన్ లో సో బట్టి ఆధారపడుతుంది. సో క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ డిపెండ్ ఆన్ ఎక్స్టెండర్ సొల్యూషన్ అండ్ క్రయో ప్రొటెక్టాంట్స్. ఓకే, సో ఈ మిశ్రమాన్ని, ఆ రెండింటి యొక్క మిశ్రమాన్ని ఏమంటాం? విలీనకారి అంటాం. ఓకే, విలీనకారి. సో ఇక్కడ 10 విలీనకారిలో ఏమేమి కెమికల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. రసాయనాలు ఇచ్చారు. 10 ml గ్లిజరాల్, ఓకే, ప్లస్ 10 ml గ్లిజరాల్, 5 ml DMSO4, ఓకే, అండ్ 90 ml ఎక్స్టెండర్ ద్రావణాన్ని కలుపుతారు. మొత్తం ఈ యొక్క మిక్సర్ని ఏమని పిలుస్తామంటే అప్పుడు దాన్ని విలీనకారి అంటాం. విలీనకారులు ఇవన్నీ ఉంటాయి. 10 ml గ్లిజరాల్, 5 ml DMSO4 అండ్ 90 ml ఎక్స్టెండర్ సొల్యూషన్. ఓకే, సో శుక్రం విలీనకారిని 1:4 నిష్పత్తిలో, ఓకే, ఈ రెండింటి యొక్క నిష్పత్తి అంటే స్పర్మ్ సెల్స్ అండ్ ఈ యొక్క విలీనకారి 1:4 నిష్పత్తిలో ఈ కార్ప్ చేపల గురించి మీకు ఇంతకుముందు చెప్పాను. ఆ చేపలకి ఉపయోగిస్తారు. వాటి యొక్క శుక్రకణాలని ఈ విధంగా క్రయో ప్రిజర్వేషన్ డెవలప్ చేయడానికి ఈ రేషియో నిష్పత్తి పద్ధతిలో ఉంటాయి. ఓకే, అదేవిధంగా 1:5 రేషియోలో ఈ తిలాపియా చేపను ఆ విధంగా నిల్వ చేయవచ్చు. సో ఆ విధంగా ఎగ్జాంపుల్స్ కూడా మీరు రాయాలి. ఓకే, నెక్స్ట్ సమీకరించే సమయం దీన్ని సైడ్ పెట్టుకోవాలి. సో శుక్రం విలీనకారితో కలపడం ముందు చెప్పాం కదా విలీనకారి అనేది ఏంటనేది. సో ఆ విధంగా స్పెర్మ్ సెల్స్ ఆ విలీనకారితో కలపడం మరియు వాటిని ఎక్కడ నిల్వ చేయాలి, స్టోర్ చేయాలంటే లిక్విడ్ నైట్రోజన్. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఇంపార్టెంట్ కెమికల్ ఫర్ క్రయో ప్రిజర్వేషన్, లిక్విడ్ నైట్రోజన్. సో ద్రవ నత్రజనిలో నిల్వ ఉంచే మధ్య వ్యవధిని సమీకరించే సమయం అంటాం. ఆ సమయాన్ని సమీకరించే సమయం అంటాం. సో ఈ సమీకరించే సమయం అంటే ఏంటంటే శుక్రం విలీనకారితో కలపడం, ఓకే, విలీనకారి ద్రావణంతో ఆ శుక్రకణాలు కలపడం మరియు వాటిని ద్రవ నత్రజనిలో, లిక్విడ్ నైట్రోజన్లో నిల్వ ఉంచే ఆ రెండింటి డ్యూరేషన్ మధ్య ఉండే వ్యవధినే. ఓకే, సో ఆ సమయాన్ని మనం సమీకరించే సమయం అంటాం. ఓకే, సో దీని యొక్క డ్యూరేషన్ ఎంత? ఈ వ్యవధి DMSOకి 15 to 30 minutes ఉండాలి. ఓకే, సో ఇంత డ్యూరేషన్ ఉండాలి సమీకరణ సమయంకి, 15 to 30 minutes. నెక్స్ట్ విలీనకారితో కలిపిన శుక్రాన్ని, ఓకే, ఈ యొక్క ద్రావణంతో కలిపిన శుక్రకణాల ఫ్లూయిడ్ శుక్రాన్ని ఫ్రెంచ్ స్ట్రాలు లేదా PV స్ట్రాలలో, ఆ స్ట్రాలు అనేవి ఒక రకమైనటువంటి కంపెనీ స్ట్రాలు, వాటిలో ఉంచుతారు. ఓకే, ఉంచి స్ట్రాలకు అంటే ఇవి గొట్టాల్లాగా ఉంటాయి. స్ట్రాల్ అంటే మీకు తెలుసు కదా, పొడవుగా నేరో కనిపిస్తాయి, చిన్న నేరో ట్యూబ్స్ లాగా ఉంటాయి. వాటినే స్ట్రాల్ అని పిలుస్తాం. ఓకే, సో స్ట్రాల్ ద్వారా మనం లిక్విడ్ని వాటిని సక్ చేస్తుంటాం కదా, అలా ఆ విధంగా. సో ఈ యొక్క అటువంటి విలీనకారితో కలిపినటువంటి ఆ శుక్రాన్ని ఫ్రెంచ్ స్ట్రాలు లేదా PV స్ట్రాల్లో ఉంచడం జరుగుతుంది. తర్వాత ఆ స్ట్రాలకి పైన వాటి మూతులకి మూత, ఓకే, ఆ లిడ్ అనేది బిగించడం జరుగుతుంది. తర్వాత సీల్ చేసేయాలి, ఆ స్ట్రాల్ని సీల్ చేసేయాలి. ఓకే, సో ఆ స్ట్రాల్ లోపల ఏముంటుంది? ఈ యొక్క లిక్విడ్ విలీనకారి ప్లస్ వాటి యొక్క చేపల యొక్క శుక్రకణాలు ఉంటాయి స్ట్రాల్ లోపల. ఓకే, సో నెక్స్ట్ సాలిడిఫికేషన్ అంటే ఘనీభవనం.
సో శుక్రం కలిగిన ఫ్రెంచ్ స్ట్రాలను ఫ్రెంచ్ స్ట్రాల్లో ఏమున్నది స్పర్మ్ సెల్స్ ఉన్నాయి కదా. ఓకే. సో ద్రవ నత్రజని లిక్విడ్ నైట్రోజన్ ఆ వెపర్స్ పైన కొన్ని నిమిషాలు ఉంచాలి. ఓకే. ద్రవ నత్రజని ఆవిరిపై కొన్ని నిమిషాలు ఉంచాలి ఈ యొక్క ఫ్రెంచ్ స్ట్రాల్ని. వాటి లోపల ఏమున్నది స్పర్మ్స్ అండ్ విలీనకారి ద్రావణం ఉంటుంది. సో కొంత టైంకి అవి ఏమవుతుంది అనేది ఇక్కడ దాన్నే ఆ ప్రాసెస్ ఘనీభవనం అని చెప్పారు. స్టోర్ అంటే నిల్వ. తర్వాత ఫ్రెంచ్ స్ట్రాల్ని ద్రవ నత్రజనిలో నిల్వ ఉంచాలి. ఓకే. అట్లా ఆవిరి పైన కొన్ని నిమిషాలు ఉంచిన తర్వాత ఆ ఫ్రెంచ్ స్ట్రాల్ని తర్వాత ఎక్కడిపై ఏం చేయాలి, స్టోర్ చేయాలి, నిల్వ చేయాలి. ఎక్కడ నిల్వ చేయాలి, లిక్విడ్ నైట్రోజన్ ద్రవ నత్రజనిలో తర్వాత ఫ్రెంచ్ స్ట్రాల్ని స్టోర్ చేయాలి, నిల్వ ఉంచడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఆఫ్టర్ థావింగ్. ఓకే. ఆఫ్టర్ థావింగ్ అంటే ఏంటి, ద్రవీభవనం. నిల్వ ఉంచిన శుక్ర కణాలను తర్వాత వేటి కోసం ఉపయోగించుకోవడం జరుగుతుంది, ఫలదీకరణ కోసం, ఫర్టిలైజేషన్ కోసం. ఓకే. సో క్రియాత్మకంగా మార్చాలి. ఓకే. ఇప్పుడు అంతవరకు ఇన్యాక్టివ్ ఉంటాయి కదా, తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలి. ఆ స్పర్మ్ సెల్స్ ని అచేతన స్థితిలో ఉన్నటువంటి ఆ శుక్ర కణాలని చేతన స్థితిలోనికి మనం తీసుకురావాలి. సో నిల్వ ఉంచిన శుక్ర కణాలను ఏటి కోసం మరి చేతన స్థితిలోని తేవాలి, ఫర్ ఫర్టిలైజేషన్, ఫలదీకరణ కోసం. అంటే ఏంటి, అండకణాలతో వాటిని ఫలదీకరణానికి ఉపయోగించుకోవాలి. ఓకే. స్టోర్డ్ స్పర్మ్ సెల్స్ నిల్వ ఉంచిన శుక్ర కణాలని ఫలదీకరణ కోసం క్రియాత్మకంగా వాటిని యాక్టివ్గా మార్చాలి, క్రియాత్మకంగా మార్చాలి. సో అటువంటి విధానాన్ని ఏమంటాం, దీన్నే థావింగ్. ఓకే. థావింగ్ అంటారు. ఇప్పుడు థావింగ్ అనేది యాక్టివ్ స్టేట్కి తీసుకురావడం వాటిని. ఓకే. సో ద్రవీభవనం అంటే కొద్దిగా లిక్విడ్ ఘన స్థితిలో నుంచి ద్రవ స్థితిలోని కొద్దిగా మారడం జరుగుతుంది. అచేతన స్థితి నుండి చేతన స్థితికి మారుతాయి శుక్ర కణాలు అనేవి. ఓకే. సో క్రయో ప్రిజర్వేషన్ సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆఫ్ ద క్రయో ప్రిజర్వేషన్ కూడా ఉన్నాయి. వీటిని కూడా మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని కొద్దిగా రాయాలి. క్రయో ప్రిజర్వేషన్ ప్రాబ్లమ్స్. ఓకే. క్రయో ప్రిజర్వేషన్ సమస్యలు. సో శీతల షాక్ అంటే ఎక్కువగా కోల్డ్ ట్రీట్మెంట్, లో టెంపరేచర్ కదా, వెరీ వెరీ లో టెంపరేచర్. అదేవిధంగా కణాంతర మంచు ఏర్పడడం, అంటే కణాల మధ్య ఆ ఐస్ క్రిస్టల్స్ మరీ తక్కువ టెంపరేచర్ అయితే ఆ క్రిస్టల్స్ ఫామ్ అయిపోతాయి కణాల మధ్య. ఓకే. స్మాల్ ఐస్ క్రిస్టల్స్. అందువల్ల వాటిని కణాంతర మంచు ఏర్పడటం మరియు ద్రవాభిసరణ, ఓకే, షాక్, ఆస్మోరెగ్యులేషన్ షాక్, ఇటువంటివి కూడా కణాలు ఫేస్ చేయడం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు ఉంటాయి. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఆస్మోరెగ్యులేషన్ షాక్, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ స్మాల్ ఐస్ క్రిస్టల్స్ బిట్వీన్ ద సెల్స్, కణాంతర కణాల మధ్య మంచు, చిన్న చిన్న మంచు ముక్కలు ఏర్పడడం జరుగుతుంటుంది, క్రిస్టల్స్ అనేవి. అదేవిధంగా కోల్డ్, అతి తక్కువ ఉష్ణోగ్రత వల్ల దాన్ని ఆ షాక్ ఏమంటాం, శీతల షాక్. సో ఇటువంటి షాక్ గురయ్యే అవకాశం ఉన్నది కొన్నిసార్లు కణాలు. ఈ విధంగా ఇటువంటి సమస్యలు ఉంటాయి. వీటిని వాటిని ఫేస్ చేస్తూ వాటి నుంచి డామేజ్ కాకుండా కణాలను కానీ సో పిండాలను కానీ మనం సంరక్షించాల్సి వస్తుంది. ఈ సమస్యలను అధిగమించాలి. ఓకే. సో ఇంతటితో మీకు ఈ క్రయో ప్రిజర్వేషన్, ఓకే, ఇంతవరకు రాస్తే చాలు. ఈ నెక్స్ట్ టాపిక్ ఇది. ఈ విధంగా క్రయో ప్రిజర్వేషన్, చేపల్లో క్రయో ప్రిజర్వేషన్ అంటే మరొకసారి సినాప్సిస్ చెప్తున్నాం. ఓకే. ఫస్ట్ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి, దీన్ని అతి శీతల పరిరక్షణ అని అంటాము. క్రయో ప్రిజర్వేషన్, వాట్ ఈస్ ద క్రయో ప్రిజర్వేషన్? డెఫినిషన్ రాయండి, నిర్వచనం. ఓకే. చేపల బీజ కణాలు, గామెట్ సెల్స్ ఆఫ్ ద ఫిషెస్. సో అతి శీతల సంరక్షణ, లో టెంపరేచర్, ప్రొటెక్షన్ అట్ లో టెంపరేచర్ అని రాయాలి. సో ఆ విధంగా డెఫినిషన్ ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ ఎంత టెంపరేచర్ అనేది మీకు చెప్పాను, -196 degrees C. ఈ యొక్క టెంపరేచర్ మీరు గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ రాయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ కెమికల్స్ అనేవి 2 గుర్తుపెట్టుకోవాలి. సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, ఘనరూప కార్బన్ డైఆక్సైడ్ ని, అదేవిధంగా లిక్విడ్ నైట్రోజన్, ద్రవ నత్రజనిని యూజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క క్రయో ప్రిజర్వేషన్ లో. ఓకే. సో వాటిని ఉపయోగించి ఇక్కడ చేపల యొక్క అండకణాలను కానీ లేదా ఎగ్ సెల్స్ ఆఫ్ ద ఫిషెస్ ఆర్ స్పెర్మ్ సెల్స్ ఆఫ్ ద ఫిషెస్ ఆర్ ఎంబ్రియోస్ ఆఫ్ ద ఫిషెస్ మనం స్టోర్ చేయవచ్చు, నిల్వ చేయవచ్చు. ఇన్యాక్టివ్ కండిషన్ లో వాటిని నిల్వ చేయవచ్చు. సో మరి ఈ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద క్రయో ప్రిజర్వేషన్ ఇన్ ఫిషెస్?
క్రయో చేపల్లో క్రయో ప్రిజర్వేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి, యూజెస్ ఆఫ్ క్రయో ప్రిజర్వేషన్. ఇట్లా మీరు ఒక 6 to 7 పాయింట్స్, 8 పాయింట్స్ వరకు మీరు రాయొచ్చు. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవన్నీ మీరు అలాగా రాయాలి, చదువుకుని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏది సక్సెస్ఫుల్ అయిందని చెప్పాను. క్రయో ప్రిజర్వేషన్ లో శుక్ర కణాల యొక్క క్రయో ప్రిజర్వేషన్ అనేది విజయవంతమైంది. ఓకే, సో క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ స్పెర్మ్ సెల్స్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఈ శుక్ర కణాల క్రయో ప్రిజర్వేషన్ మెథడ్, ప్రాసెస్ ఆఫ్ ద క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ద స్పెర్మ్ సెల్స్ ఆఫ్ ఫిషెస్. సో వీటిలో స్టెప్స్ అనేవి మీరు సైడ్ హెడింగ్ పెట్టుకొని ఈ యొక్క మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ సైడ్ హెడింగ్ కలెక్షన్ ఆఫ్ ద స్పెర్మ్ సెల్స్, వాటి గురించి రాయాలి, శుక్రకణాల సేకరణ. నెక్స్ట్ సెకండ్ సబ్ హెడింగ్ చూడండి, ఎక్స్టెండర్ లిక్విడ్ లేదా విస్తరణ ద్రావణం, దాని గురించి రాయాలి. ఇక్కడ ఏ కెమికల్స్ ని ఉపయోగిస్తారు, దాని యొక్క ఉపయోగం ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, సో వీటిలోనే క్రయో ప్రొటెక్టాంట్లు అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పాను ఆల్రెడీ. డైమెథైల్ సల్ఫాక్సైడ్ అని, తర్వాత ప్రోపిలిన్, గ్లిజరాల్, గ్లైకాల్, ఇథిలిన్, ఇటువంటి ఎగ్జాంపుల్స్ ని మీరు రాయాలి కంపల్సరీగా. ఓకే, సో ఇంకొక ఈ యొక్క ప్రొసీజర్ లో విలీన కారుల తయారీ, విలీన కారులు ఏ విధంగా తయారు చేస్తారనేది చెప్పాను. ఈ విధంగా సమీకరించే సమయం, సమీకరించే సమయం అంటే ఏంటి, దాని యొక్క డ్యూరేషన్ ఎన్ని నిమిషాలు ఉంటుంది, 15 to 30 minutes అని చెప్పడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ విలీన కారుతో ఘనీభవనం, సాలిడిఫికేషన్ అంటే ఏంటి, ఎటువంటి స్ట్రాలు ఉపయోగిస్తారు శుక్రకణాలని స్టోర్ చేయడానికి. ఓకే, విలీన కారుతో కలిపినటువంటి శుక్రకణాలు స్టోర్, ఏవి 2 రకాల స్ట్రాలు చెప్పాను కదా, ఫ్రెంచ్ స్ట్రాలు, తర్వాత పీవీ స్ట్రాలు. ఇవి సన్నని గొట్టాల్లాగా ఉంటాయి, వాటికి పైన మూతలు గీస్తారు, సీల్ చేస్తారని చెప్పడం జరిగింది. సాలిడిఫికేషన్ గురించి రాయాలి. నెక్స్ట్ స్టోరేజ్, వాటి యొక్క నిల్వ గురించి రాయాలి. ఓకే, తర్వాత తావింగ్, ఆఫ్టర్ తావింగ్. ఓకే, తావింగ్ అంటే ఏంటనేది కూడా చెప్పాను. సో ఈ విధంగా వీటన్నిటిని డెఫినేషన్స్ రాసిన తర్వాత వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద క్రయో ప్రిజర్వేషన్, క్రయో ప్రిజర్వేషన్ లో వచ్చే సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి, ఆ సమస్యల గురించి రాయాలి. సో ఇక్కడతో మీకు ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ విల్ డిస్కస్ ఇన్ లేటర్ క్లాస్. Come back. So అది ఇంపార్టెంట్ టాపిక్. ఆల్ ఆఫ్ యూ read about the cryo preservation. క్రయో ప్రిజర్వేషన్ గురించి మీరు అందరూ కూడా రైట్ ఇన్ రన్నింగ్ నోట్స్ ఆర్ క్లాస్ నోట్స్, అండ్ ఆల్సో రైట్ ఇన్ అసైన్మెంట్, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ యూ హ్యావ్ ద ఐడియా అబౌట్ క్రయో ప్రిజర్వేషన్ ఇన్ బయోటెక్నాలజీ, సెమిస్టర్లో మీరు చదివారు. దాన్నే ఇక్కడ కొద్దిగా డీప్గా, అది ఎక్కువ లేదు, కొద్దిగా డీప్గా రాస్తే చాలు. ఓకే, సో మీకు వచ్చేస్తుంది 1 or 2 times చదివారంటే. సో ఓకే, all of you read this. Once I will send you, upload the matter later. Okay, so now I will check your online attendance. So here Kondupalli Dharani, Mr. Nasma, Naureen, okay, Pakala Venkatamuni, Raviteja, Mr. Uday Kumar, Satish Vamsi. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Okay, 8 students are present now online. Okay, I will take you the screenshot now. Okay. 5, 6, 7, 8. రాంది ఇంకా మోహన్ రాజు రాలేదు ఈరోజు. మోహన్ రాజు So okay, in this topic, any doubt about the cryopreservation of fishes? Have any doubts? Dear students, all of you, one after another, unmute your speaker and ask me the questions about cryopreservation. Okay, Naureen, unmute your speaker. Topic అర్థమైందా? Cryopreservation అర్థమైందా? Okay. Any doubt about cryopreservation?
క్రయో ప్రిజర్వేషన్ లో. ఓకే, ధరణి అన్మ్యూట్ యువర్ స్పీకర్. గుడ్ మార్నింగ్ ధరణి, అర్థమైందా క్రయో ప్రిజర్వేషన్? ఓకే, వాట్ ఈస్ ద టెంపరేచర్ యూజ్డ్ ఇన్ క్రయో ప్రిజర్వేషన్? క్రయో ప్రిజర్వేషన్ ఉష్ణోగ్రత ఎంతమ్మా టెంపరేచర్? ఎవరైనా చెప్పండి, ఒకవేళ ధరణి లేట్ అయితే మౌరి నేను చెప్పొచ్చు, నో ప్రాబ్లం. -196 degrees C. -196 degrees C. ఓకే, వెరీ గుడ్. ఓకే, సతీష్, what are the chemicals used for cryopreservation? ఎటువంటి రసాయనాలని క్రయో ప్రిజర్వేషన్ కోసం ఉపయోగిస్తారు? ఏవైనా ఒకటి రెండు రసాయనాలు చెప్పగలవా? వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ ఫర్? ఓకే, లిక్విడ్ నైట్రోజన్. ఇంకోటి ఏదైనా చెప్తావా? ఇంకొకటి. ఓకే, సాలిడ్ CO2. ఘనరూప. ఓకే, ఘనరూప కార్బన్ డైఆక్సైడ్ ని, ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగిస్తారు. ఓకే, సో ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ రవితేజ, అన్మ్యూట్ యువర్ స్పీకర్. రవితేజ. ఓకే, అండర్స్టాండ్ అబౌట్ క్రయో ప్రిజర్వేషన్, అండర్స్టూడ్? ఓకే, సో ఇంకా కొద్దిగా లేట్ కమర్స్ కూడా ఉన్నారు. ఉదయ్ తర్వాత వీళ్ళు లేట్గా వచ్చారు. నేస్మా కూడా కొద్దిగా లేట్. ఉదయ్ కొద్దిగా మీరు ఇంకా కొద్దిగా ఎర్లీగా వచ్చి కనెక్ట్ కావాలి. తర్వాత నెక్స్ట్ సతీష్ అన్మ్యూట్ యువర్ స్పీకర్. సతీష్ కుమార్. మరి క్రయో ప్రిజర్వేషన్ లో ఏ మెథడ్ అనేది విజయవంతమైంది? ఎగ్స్ క్రయో ప్రిజర్వేషన్, స్పెర్మ్స్ శుక్ర కణాల క్రయో ప్రిజర్వేషన్, అండ కణాల క్రయో ప్రిజర్వేషన్, ఏది సక్సెస్ఫుల్ అయింది? ఏది విజయవంతమైందని చెప్పాము? ఏది సక్సెస్ఫుల్ అయిందండి? ఎవరైనా చెప్ప. నువ్వు చెప్పమ్మా. ఓకే, స్పర్మ్ సెల్స్ క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ మెథడ్, క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ సక్సెస్ఫుల్. ఓకే, వెరీ గుడ్. శుక్ర కణాల క్రయో ప్రిజర్వేషన్ అనేది విజయవంతమైంది. ఓకే, ధరణి అన్మ్యూట్ యువర్ స్పీకర్. రవితేజ చెప్పమ్మా. బుక్స్ కాలేజ్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ మీ ఊర్లో నువ్వు ఉంటే నేను ఎట్లారా నీ దగ్గర తెచ్చేవాళ్ళ బుక్స్ ఇస్తారా? ఓకే ఓకే ఓకే, వచ్చాక ఇస్తాను లేరా. ఐ విల్ గివ్ యూ, డోంట్ ఫీల్ అబౌట్ ద మెటీరియల్ అండ్ బుక్స్. ఉంటే బుక్స్ కోసం మెటీరియల్ కోసం నేను భయపడొద్దు. ప్రొవైడ్ యూ. ఓకే, ఇప్పుడు చెప్పిన ఈ ఆన్లైన్ లెసన్ అన్ని జాగ్రత్తగా విని కొన్ని రన్నింగ్ నోట్స్ లో కొన్ని పాయింట్ రాసుకో. ఏ రోజు ఏ టాపిక్ చెప్పాము దాని గురించి ఒక చిన్న హ్యాండ్ నోట్స్, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టకూడదు. వాట్ టాపిక్స్ కంప్లీటింగ్ ఎవ్రీడే. ఓకే, నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ సతీష్, నెక్స్ట్ క్లాస్ ఉందా? నెక్స్ట్ క్లాస్ 12 నవరీన్, అదే కొత్త అది ఏమని చెప్పావు? ఆల్రెడీ అప్లోడ్. ఓకే, ఆల్రెడీ అప్లోడెడ్. ఓకే, సో టైం టేబుల్ గురించి నో ప్రాబ్లం. సో ఇంకా ఏం డౌట్ లేవు కదా? ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అమ్మ. నెక్స్ట్ క్లాస్